హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షన్ను యశు వ్లాగ్స్కి స్వాగతం. ఇది ఎక్కడ అంటే మేము హైదరాబాద్కి వెళ్ళినప్పుడు శిల్పారామంకి వెళ్ళామండి. అక్కడ ఎంత బాగుంది అసలు. హైటెక్ సిటీలో ఉన్న శిల్పకళతో ఉన్నామండి. చాలా చాలా పెద్దగా ఉందండి శిల్పారామం. ఇక్కడైతే అసలు చూడడానికైతే వన్ డే మొత్తం తిరిగినా మాకు ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదు, అంత బాగా అనిపించింది. ఇది మెయిన్ ఎంట్రన్స్లో దారి అండి. మనం ఇక్కడైతే టికెట్ తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళాలండి. ఇంకా చూసారండి ఎంట్రన్స్లో అయితే ఎంత బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళగానే ఇక్కడ మాకైతే అన్ని రకాల చెక్క బొమ్మలు, ఇలా అయితే దేవుడి విగ్రహాలు అయితే మంచిగా చెక్కినాయండి. ఇవన్నీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, ఇది ఇలా మొత్తం చూసారా. ఇలా అయితే ఎంట్రన్స్లో అయితే ఇలా మనకైతే కనిపిస్తుందండి. ఇవన్నీ స్వయంగా వాళ్ళ చేతులతో చెక్కినయే ఇలా ఉన్నాయండి వినాయకుళ్ళు. అసలు చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుందండి, అంత మంచిగా ఉన్నాయండి. ఇక్కడైతే చెక్కల మీద ఇట్లా మంచిగా చెక్కినాయి. ఇదిగో చూసారండి, మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్లు చూడాలా. ఇక్కడైతే చాలా పెద్దగా, చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇవన్నీ మెయిన్ డోర్స్కి యూజ్ చేసేవి. మనం పైన డోర్స్ పైన పెట్టుకుంటాం కదా, అలా ఇలా మొత్తం అయితే ఇలా మంచిగా చెక్కినైతే మేమైతే ఫస్ట్ అయితే ఇవి చూసామండి. మనకి ఎటువంటి విగ్రహం కావాలన్నా వీళ్ళకి చెప్పిన మంచిగా మనకైతే ఇలా చెక్కిస్తారండి. ఇదిగోండి మొత్తం ఇవి ఓన్లీ హ్యాండ్తో చెక్కినాయి అంట. ఇక్కడ వినాయకుడిని చూడండి ఎంత అంటే ఎంత బాగుంది అసలు. ఎన్ని చూసినా చూడాలనిపిస్తుందండి. ఇక్కడ స్పెషల్ అండి, చాలామంది ఫారినర్స్ కూడా వచ్చి ఇక్కడైతే చూసేసి వెళ్తున్నారు, తీసుకుంటున్నారు. ఆర్డర్స్ వాళ్ళు చేసి పెడతారు కూడా. ఇవన్నీ చెక్క బొమ్మలే అండి. ఇంకా వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత బాగుంది అసలు. చూడడానికి కూడా అసలు రెండు కళ్ళు సరిపోతారు, అంత పెద్ద బాగుంది. ఇంకా మెయిన్ ఏంటైతే అట్రాక్షన్ ఏంటంటే వాటర్ ఫాల్స్ అండ్ బోటింగ్ అండి. పిల్లలకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా పిల్లలైతే మేము కొంచెం సేపు తిరిగేసి అక్కడ కొంచెం స్నాక్స్ తినేసి ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఇంకా ఇటైతే వచ్చామండి వాటర్ ఫాల్స్ దగ్గర. ఇక్కడనే పక్కకి ఇలా వాటర్ ఫాల్స్ అయితే చాలా పెద్ద మంచిగా ఉందండి. చూసారా, ఇదిగోండి మనకి అక్కడ నుంచి వాటర్ పడుతూ ఉంటాయి. ఇక మంచిగా ఇట్లా బోటింగ్ లెక్క ఇలా వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయండి. ఎంత అంటే ఎంత బాగున్నాయి అసలు. పిల్లలైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. ఇలా బోటింగ్లో హంసల్లాగా ఉన్నాయి. ఇలా పిల్లలైతే కూర్చొని లైఫ్ జాకెట్స్ వేసుకొని ఇంకా మనమే తొక్కుకుంటా రౌండ్ సరౌండింగ్ మొత్తం తిరుగుతూ ఉండాలా ఇలా. ఇంకా చూసారా, మా కాళ్ళతోనే మేము తొక్కుతున్నాము. పిల్లలు కూడా తొక్కుదాం అని ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. ఇలా అయితే తొక్కుతున్నారు. ఇలా చూసారా, ఇది మొత్తం బోటింగ్ ఏరియా అండి. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. మాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి. హైదరాబాద్లో ఇది శిల్పారామం, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా. ఇంకా మేమైతే సెకండ్ సారి ఈ బోటింగ్ చేసుకుంటూ వాటర్ ఫాల్స్ చూడాలండి. అసలు వేరే ప్రదేశానికి ఇలా వెళ్ళినట్టయితే అనిపించిందండి, అంత బాగుంది అసలు. మన హైదరాబాద్లో ఇంత మంచి ప్లేస్ ఇన్ని రోజు మిస్ అయిపోయామా అన్న ఫీలింగ్ వచ్చింది. ఆల్రెడీ నేను కూడా లాస్ట్ సారి కూడా వెళ్ళాను, కానీ అప్పుడు బోటింగ్ చేయలేము. ఈసారి మాత్రం ఇంకా పిల్లలు ఉన్నారు కదా, బోటింగ్ చేస్తాం బాగుందండి. మా సిస్టర్ వాళ్ళందరం కలిసి ఇలా అయితే బోటింగ్ చేసాం. కానీ చాలా సూపర్ అంటే సూపర్. ఇంకా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారండి. కిడ్స్కి అయితే సూపర్ అండి. ఇలా ఇంకా వాడే తొక్కుతా, మమ్మల్ని ఎవరిని తొక్కనిస్తలేడు, వాడే తొక్కుతా అన్నాడు. పాపం వాడి కష్టం చూడలేక మేము తొక్కుతామంటే కూడా నో అమ్మ వద్దు అంటున్నారు. శిల్పారామం ఇక బోటింగ్ ఇంకా వాడు తొక్కని ఇంకా వాడిస్తారు. కానీ అందరికంటే మా బోటే స్లోగా వెళ్తుంది. ఇంకా మేము కూడా పోయిన తొక్కని ఇంకా కొంచెం సేపు ఎక్కువసేపు బోటింగ్ చేయొచ్చు కదా అని ఓకేరా తొక్కురా అన్నాం. ఇంకా చేతులతో తొక్కుతుంటే ఎట్లనో అనిపించింది. చూసారా వాడి కష్టం చూడండి, కానీ ఆవిడకి అది హ్యాపీ. ఇదిగో మొత్తం చూసారా ఇలా ఎలా ఉంది మొత్తం. అంటే చాలా బాగుందండి. శిల్పారామం హైదరాబాద్కి వచ్చినప్పుడు టూరిస్ట్ ప్లేస్ అంటే ఇది కూడా నెంబర్ 1 అనుకోవచ్చు అండి, అంత బాగుంది. చాలామంది అంటే చాలామంది ఫారినర్స్ వచ్చారు. నేను షార్ట్స్లో కూడా పెట్టాను. మీకైతే చాలా ఐటమ్స్ అయితే అన్ని వెరైటీస్ రకాలైతే దొరుకుతాయండి ఇలా. ఇంకా చూసారా, ఇలా అయితే మొత్తం వాటర్ ఫాల్సే. ఇంకా మమ్మల్ని క్రాస్ చేసి అందరు వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్క ప్లేస్లో మాత్రం చిన్న వేవ్ ఉంటుందండి, దాంట్లో ఓన్లీ 1 బోటే పడుతుంది. ఇంకా ఆ ప్లేస్లో మాత్రం మేము చాలా ఫాస్ట్గా నడిపేసి ఇంకా ముందుకైతే వచ్చేసాము. ఇందులో అయితే ఫ్లవర్స్ చూడాలండి. ఈ సెక్షన్ మొత్తం ఫ్లవర్స్. ఇదైతే నాకు చాలా నచ్చిందండి. ఇంకా ఇవి కూడా ప్రైస్ కూడా 2000, 3000 అంతే. రేట్స్ కూడా మంచిగానే ఉన్నాయి, రీజనబుల్గా ఉన్నాయి. ఇవి చూసారండి ఎంత బాగున్నాయి అసలు. ఇవి మెయిన్ ఫ్లవర్స్. ఇవి మనకి అది ఉంటుంది చూడండి, వరి దాంతో అయితే రియల్గా చేసిన ఫ్లవర్సే అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడైతే అన్ని వెరైటీస్ ఫ్లవర్స్, మన చెక్క బొమ్మలు అన్నీ అంటే అన్నీ దొరుకుతాయండి. ఇక్కడైతే చాలా బాగున్నాయి. ఇంకా సన్ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఇవన్నీ హోమ్ డెకరేషన్ ఐటమ్స్, మనకి శారీస్, డ్రెస్
డ్రెస్సెస్, చేనేత వస్త్రాలు, రాజస్థాన్ డ్రెస్సెస్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇంకా ఇంటి దగ్గర చెక్క బొమ్మలు మొత్తం చేసినవి అయితే మొత్తం ఈ స్పెషలే ఇదండి. మొత్తం అంటే ఇలా మొత్తం అయితే ఇలా సరౌండింగ్ మొత్తం కంప్లీట్గా ఉన్నాయి. ఇంకా మా పిల్లలు తిరిగి అలసిపోయారు. నేను చెప్పాను కదండి, 1 డే కూడా తిరగడానికి సరిపోదు, అంత పెద్ద ఉంది. ఇంకా స్పెషల్ దీంట్లో ఒకటి చూపిస్తాను మీకైతే. మన పూర్వీకులు ఎలా ఉంటుండే, మన కల్చర్ ఎలా ఉంటుండే, ఇలా అయితే మంచిగా చూపిస్తారండి. దీంట్లో అయితే నాకు ఇది చాలా నచ్చేది. ఇంక లాస్ట్ సారి కూడా మేము వెళ్ళినప్పుడు ఇదే చాలా నచ్చింది నాకు కూడా. ఇంకా చూసారా అండి, మనం చిన్నగా ఉన్నప్పుడు మన తాతలు వాళ్ళ కాలం నాటి పిక్చర్స్ అన్నీ ఇలా మంచిగా అన్నీ స్టోర్ చేసినట్టు ఎంత పిల్లలకి చూపిస్తే అసలు వాళ్ళు షాక్ అయిపోయారండి. ఎంత బాగా అనిపించింది నాకైతే. చాలా మంచిగా అనిపించింది ఇదంతా. ఇంకా పాతకాలంలో రోకలు కొన్ని కనుమరుగిపోయాయి ఇప్పుడు కాలంలో. అవి ఏంటంటే ఉసురాయి, దంచేటిది, ఎడ్ల బండ్లు, అవి ఏంటంటే కూడా పిల్లలకి తెలియవు. ఇలాంటిది పిల్లలకు కూడా చూపించాలని ఇక్కడైతే ఇలా చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వీటికైతే ఇంకా చెక్క బొమ్మలు చూడడానికి, కొన్ని గవ్వలపీట అలా చూడడానికి అయితే వచ్చాము. ఇంకా చాలా బాగా అనిపించినాయండి. మేమైతే కొన్ని అయితే ఐటమ్స్ తీసుకున్నాము చెక్కతో చేసినాయి. ఇలా చూసారా, మిర్రర్ కూడా ఎంత బాగుంది అసలు. ఇవి ఓన్లీ హ్యాండ్తో చేసినాయి. ఇంకా పిల్లలు కూడా చూస్తున్నారు. ఇక చూసారండి ఎంత బాగా అనిపిస్తుంది. ప్లీజ్ అండి, మొదటిసారి నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా అండి. ఇదిగోండి చూసారా, ఇవన్నీ మనకి శిల్పారామంలోనే అండి. మీకు ఎలా అనిపిస్తున్నాయండి ఇవన్నీ చూస్తుంటే? అసలు అన్నీ చూస్తుంటే ఏది చూసినా చాలా మంచిగా అనిపిస్తుంది, కొనాలి అనిపిస్తుంది. కొంచెం కాస్ట్ కూడా ఎక్కువనే ఉందండి ఇక్కడైతే. మరి మొత్తం రీజనబుల్ లేదు, కొంచెం బయట దానికంటే కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది నాకైతే. చూసారా అండి, మీకు ఎలా అనిపిస్తున్నాయండి? మంచిగా అనిపిస్తున్నాయి? మీకు కూడా మంచిగా అనిపిస్తే నాకైతే కామెంట్ చేయండి. ఇంకా మొత్తం డీటెయిల్స్గా చూడాలనిపిస్తే నాకైతే కామెంట్ చేయండి. మీకైతే మళ్ళీ మీకైతే వీడియో మొత్తం చూపిస్తాను. ఇంకా నేను కొన్ని క్లిప్పింగ్స్ అయితే చూపిస్తున్నాను. ఏ వీడియోలో మీకు శిల్పారామం మొత్తం చూడాలి అనిపిస్తుంది నాకైతే కామెంట్ చేయండి. మీకైతే మొత్తం శిల్పారామం లాంగ్ వీడియో ఇంకా పెద్దగా మీకైతే పోస్ట్ చేస్తా అండి. ఇలా చూసారా, లాస్ట్కి వచ్చే ముందు ఇలా గార్డెన్ అయితే ఉందండి. ఇంకా బ్యాక్స్ ఇక వచ్చేయడం, ఇంటికి వచ్చేసడము ఎగ్జిట్ గేట్. ఇక్కడ కూడా చాలా అంటే చాలా పూలతో ఎంత బాగున్నాయండి. ఇంకా మా పెద్ద బాబాయ్ అయితే టైర్డ్ అయిపోయి అక్కడ కూర్చుంటాడు. అంతగా అనిపించింది. తిరిగి మన కాళ్ళే నొప్పులు వేస్తాయి. ఎలా అనిపించింది? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఓకే అండి, బాయ్.